నమస్తే, వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్. నా పేరు రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మోసాలు చేసి అధికారంలోకి వచ్చిన జగన్ 5 ఏళ్లు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆరోపించిన మంత్రి నిమ్మల. తల్లికి వందనం ఎంతమంది పిల్లలకైనా ఇస్తామని మేము చెప్తూ ఉంటే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహించిన కిట్టప్ప. ఒక ప్లాన్ ప్రకారం జగన్ పై తప్పుడు కేసు నమోదు చేయడానికి కుట్ర చేస్తున్నారని ఆరోపించిన మాజీ ఏజీ పొన్నవోలు రఘురామకృష్ణరాజు నాటి వాంగ్మూలానికి నేటి ఫిర్యాదుకు పొంతన ఉందా అని ప్రశ్నించిన సుధాకర్ రెడ్డి. మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం తోటపల్లి సర్దార్ గౌతుల చిన్న జలాశయం నుండి నీటి విడుదల చేసిన ఎమ్మెల్యే. రైతులకు సకాలంలో నీరందించి ఆదుకునే ఏకైక ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం అని స్పష్టం చేసిన తోయిక జగదీశ్వరి. నర్సీపట్నం నియోజకవర్గం మాకవరపాలెం మండలం పరిధిలో వన్యప్రాణి వేటగాళ్లను అరెస్టు చేసిన పోలీసులు. ఎర్రకన్నపాలెం అటవీ ప్రాంతంలో కనుజు మాంసాన్ని విక్రయిస్తున్న 3 వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. మోసాలు చేసి అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి 5 ఏళ్లు ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు చేయలేదని నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల కిట్టప్ప అన్నారు. అమ్మఒడి ఎంతమంది ఉన్నా ఇస్తామని భారతిరెడ్డి గడప గడపకు వెళ్లి చెప్పారు. పోనీ ఒక్కరికే 15,000 రూపాయలైనా ఇచ్చారా అంటే ఒక ఏడాది పూర్తిగా అమ్మఒడి ఎగ్గొట్టి 4 ఏళ్లు ఇచ్చారు. 15,000 రూపాయలు ఇస్తా అని 12,000 రూపాయలు ఇచ్చారు. ఇలా మోసాలు చేశారు కాబట్టి జగన్ రెడ్డిని ప్రజలు ఓడించారు. ఈ రోజు మేము తల్లికి వందనం ఎంతమంది పిల్లలకైనా ఇస్తామని మేము చెప్తూ ఉంటే తప్పుడు ప్రచారం చేస్తూ జగన్ రెడ్డి తప్పులు పనులు చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. మళ్ళీ ఈ రోజు తల్లికి వందనం మీద కూడా గత 2 రోజుల నుంచి ఏదైతే మీ బ్లూ మీడియా కానీ మీ యొక్క ఏదైతే విష పత్రికలో మళ్ళీ అబద్ధాలు అసత్యాలు అదే మాదిరిగా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితిని నేను గత 2 రోజులుగా కూడా చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఏదైతే ఇంకా తల్లికి వందనం మీద ఇంకా మేము ఎటువంటి విధి విధానాలు ఇంకా రూపకల్పన చేసుకోనప్పటికీ, ఎందుకంటే ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి మాటిచ్చి మడమ తిప్పి అమ్మఒడి ఒకరికి ఇస్తూ ఉంటే ఎంతమంది పిల్లలకి ఇస్తూ ఉన్నారు, ఆ ఒక్కరికి కూడా ఎంతమందికి ప్రభుత్వం ఎగ్గొట్టింది. మేము ఏదైతే హామీ ఇచ్చినటువంటి ప్రకారం 2 ఉంటే ఎంతమందికి, 3కి ఇస్తే ఎంతమందికి, ఎంతమంది పిల్లలకి ఇస్తే ఎంత మనం బడ్జెట్లో మరి పెట్టాలి, ఇటువంటి వాటన్నిటినీ కూడా మేము ఇంకా విధి విధానాలు ఇవన్నీ కూడా ఆలోచన చేసి ఈ తల్లికి వందనం ఎప్పటి నుంచి ప్రారంభించాలి అనే దాని మీద ఇంకా మేము ఆలోచన చేస్తూ ఉంటే మరి ఈలోపుగానే తల్లికి వందనం మంగళం పాడినట్లుగా మరి వీళ్ళు విష ప్రచారానికి పూనుకోవడం అంటే చాలా చాలా సిగ్గుచేటు. ఎందుకు సిగ్గుచేటు అంటున్నానంటే తల్లికి వందనం గురించి ఈ వైఎస్ఆర్సీపీ నాయకులకు మాట్లాడేటువంటి అర్హత లేదు అని ఎందుకు చెప్తున్నానంటే, ఆ రోజు ఏదైతే అమ్మ ఒడి గురించి ఆ రోజు ఎన్నికలకు ముందు ఇంటింటికి ప్రచారం చేసినప్పుడు ఆ రోజు చాలా క్లియర్గా మీ ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అందరికీ కూడా అమ్మ ఒడి ఇస్తాము, 2 పిల్లలుంటే 30,000 రూపాయలు ఇస్తాము. ఆల్రెడీ ఇప్పుడే మీకు ఈ ప్రెస్ మీట్ అయినంటే నా వీడియో కూడా స్వయంగా ఆ రోజునటువంటి ముఖ్యమంత్రి మరి జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతిరెడ్డి గారు ఇంటింటికి వెళ్ళి 2 పిల్లలకి 30,000 రూపాయలు ఇస్తామని ఎట్లా ప్రచారం చేశారో ఆ వీడియో కూడా మీకు ఇప్పుడే మరి చూపించడం జరుగుతుంది. దీని తర్వాత ఈ రకంగా మీరు 2 పిల్లలుంటే 30,000 రూపాయలు ఇస్తామని ఆ రోజు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి మాట తప్పి మడమ తిప్పి ఆ రోజు 2కి మేనమామగా ఉంటానని చెప్పి మరి ఒక్కరికే మీరు మేనమామగా ఉండి ఆ యొక్క పసి పిల్లలను కూడా మరి వాళ్ళ తల్లులను కూడా మోసం చేసినటువంటి చరిత్ర మీది కాదా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా. అదేవిధంగా ఆ రోజు మీరు 2019లో మే నెలలో అధికారం చేపట్టిన తర్వాత మీరేదైతే మీ ఎన్నికల హామీ ఏదైతే అమ్మఒడి ఉందో దాన్ని మరి ఒకరికే ఎగ్గొట్టినటువంటి ఇచ్చి మరొకరికి ఎగ్గొట్టినటువంటి ఆ అమ్మఒడికి సైతం ఎప్పుడు అమలు చేశారు మీరు? 2020లో. 2019లో అధికారంలోకి వచ్చి ఆ మోసం దగా చేసి ఒక్కరికి ఇస్తానన్న అమ్మఒడి కూడా 2020 వరకు కూడా మీరు ఆ పథకాన్ని అమలు చేయనటువంటి మీరు
30 రోజులు కూడా మేము అధికారం రాకుండానే మరి మమ్మల్ని ప్రశ్నించేటువంటి అధికారం మీకు ఎక్కడుందని చెప్పి వైసీపీ నాయకుల్ని ప్రశ్నిస్తూ ఉన్నా. ఏదైతే ఆ రోజు అమ్మ ఒడి మోసం దగాతో 15,000 రూపాయలు అన్నారు, తర్వాత దాన్ని 14,000 రూపాయలు అన్నారు, తర్వాత మళ్ళీ మీరు 13,000 రూపాయలు ఇచ్చారు. ఆఖరికి మొన్న ఎన్నికల ముందు చూస్తే చాలామంది తల్లుల అకౌంట్లకి 15,000 లేదు, 14,000 లేదు, 13,000 లేదు, కొంతమందికి అయితే 9,000, 7,000, అది కూడా 2-3 విడతలుగా అందినటువంటి పరిస్థితి దుస్థితి మొన్న ఎన్నికల ముందు కూడా ఆ తల్లులందరూ కూడా మాతో చెప్పినటువంటి పరిస్థితి. అంటే మీరు 30,000 రూపాయలు ఇస్తారని మాట తప్పారు, కనీసం ఒక్కరికి ఇస్తారన్న 15,000 రూపాయలు కూడా ఇవ్వలేకుండా దాన్ని 14, 13, 9కి మరి మోసం దగా చేసినటువంటి మీరు తల్లికి వందనం గురించి మాట్లాడేటువంటి అర్హత మీకు ఎక్కడుంది? అదే ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నా. అంతేకాదు, పోయిన ఆ మోసం దగా చేసినటువంటి ఆ 13,000 అయినా ఆ 9,000 అయినా 5 సంవత్సరాలు మీరు ఇచ్చారు అధికారంలో ఉన్నప్పుడు, మళ్ళీ 1 సంవత్సరం అమ్మ ఒడిని ఎగ్గొట్టారు. ఇన్ని వాస్తవాలు కళ్ళకు కనిపిస్తూ ఉంటే మరి ఈవేళ సిగ్గు లేకుండా తల్లికి వందనం గురించి మీరు ఎట్లా మాట్లాడగలుగుతారు? అందుకే నేను మళ్ళీ చెప్తూ ఉన్నాం, మీ మాదిరిగా ఇట్లాంటి ఎగ్గొట్టడాలు లేకుండా, మీ మాదిరిగా ఎటువంటి కోతలు లేకుండా అక్షరాల ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం ప్రతి విద్యార్థికి కూడా 15,000 రూపాయలు, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా ఆ 15,000 రూపాయలు ఇచ్చేటువంటి విధంగా తొందరలోనే విధి విధానాలన్నీ కూడా చర్చించి ఆ యొక్క తల్లికి వందనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పండుగ మాదిరిగా ప్రారంభిస్తామని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు కస్టడీలో ఉండగా తనపై హత్యాయత్నం జరిగిందంటూ గుంటూరు నగరపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్పై సైతం ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో వైఎస్ జగన్ను ఈ కేసులో A3గా చేర్చిన సంగతి తెలిసిందే. ఈ కేసులో వైఎస్ జగన్పై FIR నమోదు చేయడాన్ని వైసీపీ తీవ్రంగా ఖండిస్తోంది. మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కేసుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక ప్లాన్ ప్రకారం తప్పుడు కేసు నమోదు చేయడానికి చేసిన కుట్ర అని ఆరోపించారు. ఇంకొక విచిత్రమైన కేసు అండి ఇది. లీగల్ ఐఎమ్ ఓన్లీ కన్సర్న్ విత్ లీగల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది కేస్. వారు 11వ తేదీ రిపోర్ట్ మెయిల్ పంపిస్తారు, 11th. 11వ తేదీ రిజిస్టర్ చేస్తారు. ఈ FIR ప్రకారం వారు ఏం చెప్తారంటే, ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత నేను లీగల్ ఒపీనియన్ పంపించాను, లీగల్ ఒపీనియన్ ఏం చేయాలా ఈ రిపోర్ట్ అని. లీగల్ ఒపీనియన్ సమ్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఉన్నట్టుంది. వారు లీగల్ ఒపీనియన్ పంపించి 11వ తేదీ, చాలా ముఖ్యం, ఇంపార్టెంట్, 11వ తేదీ మెయిల్ వస్తుంది. 11వ తేదీ కేసు రిజిస్టర్ చేయరు, 11 లీగల్ ఒపీనియన్ పంపిస్తారు. 11 లీగల్, వెరీ వెరీ క్రూషియల్ లీగల్ ఒపీనియన్ పంపిస్తారు. వారు 11 లీగల్ ఒపీనియన్ తిరిగి పంపించేస్తారు. వారే సెక్షన్లు వేసి ఈ సెక్షన్ కింద రిజిస్టర్ చేసి జగన్మోహన్ రెడ్డి మీద రిజిస్టర్ చేసి అందరు ముద్దాయిల మీద చేసేయండి, 307 పెట్టండి, చాలా అఫెన్సెస్ పెడతాడు. కానీ ఒక విచిత్రం, మళ్ళా వాళ్ళు మారుస్తారేమో డేట్స్ నాకు తెలియదు కానీ, బట్ రికార్డ్ ఈస్ దేర్. నీకు వచ్చింది రిపోర్ట్ 11వ తేదీ, చాలా ఇంపార్టెంట్. అప్పుడు దాకా నీకు రిపోర్ట్ రాలేదు కదా. లీగల్ ఒపీనియన్కి ఎప్పుడు రాసి ఉండాలి నువ్వు? 11 రాసి ఉండాలి, లేకపోతే 12 రాసి ఉండాలి, అవునా కాదా? కామన్ సెన్స్. 10వ తేదీ లీగల్ ఒపీనియన్ రాసి ఉన్నాడు ఈయన, డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్. అంటే బిడ్డ పుట్టక ముందే. ఎంత మ్యానిపులేటెడ్ కేసు అంటే ఇది. నీకు అసలు రిపోర్ట్ వచ్చిందే 11/6 కదా, 11/6. 11/6 నీకు రిపోర్ట్ ఇస్తే కలగన్నావా, సోదికి పోయినావా, లేకపోతే అంజనేసావా ఎక్కడైనా? 10వ తేదీ నువ్వు లీగల్ ఒపీనియన్ రాస్తావా? నీకు రిపోర్ట్ రాకముందే నువ్వు లీగల్ ఒపీనియన్ రాసి ఉంటావా? ఇంతకన్నా మ్యానిపులేటెడ్ కేసు ఇంకేం బయట పెడతావు ఈ స్టేజ్లో? నువ్వు ఎప్పుడు రాసి ఉండాలి లీగల్ ఒపీనియన్కి? అది నిజం అయితే, అదే కరెక్ట్ అయితే, అదే సత్యం అయితే 11 రాసి ఉండాలి.
అంటే నీకు రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని మీద లీగల్ ఒపీనియన్ రాయాలా? నీకు వచ్చిందే రిపోర్ట్ 11 అయితే నువ్వు 10వ తేదీ ఒక లెటర్ రాస్తావా లీగల్ ఒపీనియన్ ఈ రిపోర్ట్ వచ్చిందని టు ది డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్కి? సో ఈ ఒక్క విషయం చాలదా? పార్వతీపురం మన్యం జిల్లా గరుగుపిల్లి మండలం తోటపల్లి సర్దార్ గౌతు లచ్చన్న జలాశయం నుండి ఎడమకాలు ద్వారా శనివారం కురుపా ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి సాగునీరును విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత వైసీపీ హయాంలో కుడి ఎడమ కాలువల ద్వారా సకాలంలో నీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని తెలిపారు. 2019లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తోటపల్లి ఆధునీకరణ పనులకై 195.34 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయగా కేవలం 40% మాత్రమే పనులు చేసి వైసీపీ ప్రభుత్వం గుత్తేదారులకు ఇవ్వాల్సిన బిల్లులు చెల్లించగా ఆధునీకరణ పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయి చివరకు రైతులకు తీరని నష్టం కలిగించారని ఆరోపించారు. వచ్చే ఏడాదికి కాలువలో సీళ్లు తీసి పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేసి రైతులకు 2 పంటలకు సాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని ఆమె ఇరిగేషన్ శాఖ డీఈఈ డి రవికుమార్ను ఆదేశించారు. అలాగే కుడి ఎడమ కాలువల గట్లు ఆక్రమణకు గురికాకుండా దారి పొడవునా టేకు, గంధం మొదలైన చెట్లను నాటితే భవిష్యత్తులో అటు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఆక్రమణలపై చర్యలు వెంటనే తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, రైతులు, ఇరిగేషన్ శాఖ అధికారులు పాల్గొన్నారు. రైతుని రాజుగా చేయడానికే గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కంకణం కట్టుకున్నారు. కాబట్టి ప్రతి ఒక్క రైతుకి నీరు అందించాలనేది ఆశయం. అందుకు మరి చివరి ఆయకట్టు వరకు నీరుని అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన పని ఇప్పుడు ఏ సిల్ట్ క్లియరెన్స్ లేకుండా నీరు విడిచిపెట్టడం వల్ల చాలా రకాలుగా ఇబ్బందులు ఉన్నాయి. ఇది అయిపోయినా సరే దీని తర్వాత ఇప్పుడు ఏదైతే మళ్ళీ 2వ పంట ఉందో దానికి ముందే మనం ఇవన్నీ కూడా క్లియరెన్స్ చేసుకుని 2వ పంటకు కూడా నీరు అందించాలి. ఈ రోజు చూసుకుంటే మరి గతంలో ఏవైతే ఈ నీటిని ఏ విధంగా వృధాగా ఉంచారో, నీరు విడిచిపెట్టక, నీరు అక్కడ పనులు పూర్తవక ఈ విధంగా చేసి నీటిని సముద్ర జలాల్లోకి కలిపేయడం జరిగింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ రైతుల కోసం మరి ఏదైతే ఇప్పుడు మనకి ఆధునీకరణ జరుగుతుందో ఆ ఆధునీకరణ ఎంతవరకు పూర్తయింది, ఎక్కడి వరకు ఏవేవి జరిగాయి అనేది నాకు ఒకసారి మన డిఈ గారు, ఏఈలు నాకు కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని ప్రాప్తికి నేను మన గౌరవనీయులు మన సీఎం అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి ఇక్కడ సమస్యలన్నీ కూడా, మన రైతుల సమస్యలన్నీ కూడా అక్కడ తెలియజేస్తానని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు చూసుకుంటే మరి ఎక్కడికక్కడ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం మాకవరపాలెం మండలంలోని రాజపల్లి పంచాయతీ శివారు గ్రామమైన ఎర్రకన్నపాలెం అటవీ ప్రాంతంలో వన్యప్రాణులను వేటాడుతున్నారని ముందస్తు సమాచారం మీద నర్సీపట్నం ఫారెస్ట్ అధికారి రేంజర్ పి లక్ష్మీ నర్సివారి సిబ్బందితో కలిసి దాడులు చేశామని ఆయన తెలిపారు. ఈ దాడిలో కనుజు మాంసాన్ని విక్రయిస్తున్న 3 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని, కొనుజును చంపిన అడిగర్ల రాజు, రావాడ సాయి పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామని రేంజర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కెవి రమణ, ఎస్పీఓలు జేవి నూకరాజు, కె లావరాజు, కె విశ్వేశ్వరరావు పాల్గొన్నారు. నా పేరు పి లక్ష్మీ నర్సు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ నర్సీపట్నం. మాకు ముందస్తు సమాచారం మా ఉన్నతాధికారులకు వచ్చింది. మాకు మెసేజ్ పాస్ ఆన్ చేశారు. చేసిన వెంటనే మేము స్టాఫ్తో ఎర్రకన్నపాలెం అనే గ్రామంలో జరుగుతుందని తెలిసిన వెంటనే ఇక్కడికి ఎర్రకన్నపాలెం గ్రామం వచ్చి ఈ తోటలన్నీ తిరిగాము. రాత్రి అంతా ఎక్కడ ట్రేస్ అవుట్ అవ్వలేదు. ఉదయం తెల్లవారుజామున మీట్తో వాళ్ళు వస్తుండగా పట్టుకొని వాళ్ళని పట్టుకొని ఎక్కడైతే వీళ్ళు ఈ మటన్ మీట్ కట్ చేశారో ఆ స్పాట్కి వెళ్ళాము. అంతా చూసేసి మీట్తో దొరికిన వ్యక్తులని పట్టుకుంటే వీళ్ళు సబ్బోరు మండలంలోని బలజపాలెం గ్రామంలో గెడ్డవాగు ఆక్రమణకు గురైందని దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలని గ్రామానికి చెందిన వైసీపీ ఎంపీటీసీ భర్త మామిడి కొండాజీ రైతులు తాసుబిల్లి అప్పారావు, టి నరసింగరావు, టి కాశీ మరికొంతమంది రైతులు శుక్రవారం ఆర్ఐ వీరయ్యకు వినతి పత్రం అందజేశారు. మండలంలోని బలిజపాలెంలో సర్వే నెంబర్ 162లో గల
గడ్డివాగులో పూర్వం నుంచి ఉన్న దారిలో సుమారు 20 కుంటలకు పైగా తమ కళాల్లోకి వెళ్లడం జరుగుతోంది. అయితే అదే స్థలంలో గ్రామానికి చెందిన కొంతమంది జనసేన నాయకులు శుక్రవారం జేసీబీతో గడ్డవాగు స్థలాన్ని చదును చేసి ఆక్రమించారని స్థానిక ఆర్ఐ వీరయ్యకు వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈ విధమైన చర్యల వల్ల ఆ దారిలో కళాలకు వెళ్లే రైతులు ఇబ్బంది కలుగుతోందని, ఆ ఆక్రమణలను తొలగించి రైతులకు న్యాయం చేయాలని, ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇది ఇలా ఉండగా జనసేన నాయకులను వివరణ కోరగా గడ్డవాగులో ఉన్న ఆక్రమణలు సంపూర్ణంగా తొలగించాలని అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టాలన్నారు. స్పందించిన ఆర్ఐ దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇక్కడ మళ్ళీ దాన్ని తీసి రైతుకి అప్పచెప్పడం జరుగుతుంది. ఇక గత కొద్ది కాలంలోనే ఒక వారమో 10 రోజులు అవుతుంది. అసకపల్లిలోని గడ్డవాగు ఎంత ఉంది అంత తొలగించి, ప్రహరీ కట్టిందన్నే తొలగించి రైతులకు మామూలు గవర్నమెంట్ హ్యాండ్ వాష్ చేసుకుంది. ఇక్కడేమన్నా అంతే, అక్కడ ఒక న్యాయం జరిగింది. ఇక్కడేమన్నా రైతులకు గడ్డవాగుని ఏమైనా ఆక్యుపై చేసి రైతులకు అప్పచెప్పమని చెప్పేసి ఎమ్మెల్యే గారు పంచకల్ రమేష్ బాబు గారు మన సబ్వారం ఆఫీస్కి చెప్పడం జరిగిందంట. నేను అనంత్ గారికి ఫోన్ చేశాను, ఆర్ఐ గారికి ఫోన్ చేశాను, విఆర్ఓ అనంత్ గారికి ఫోన్ చేశాను. అనంత్ గారు ఏమన్నారంటే, మీరు సైడ్ దగ్గర రండి ఒకసారి చూద్దామంటే, లేదండి రేపు వచ్చి మీరు కంప్లైంట్ ఇవ్వండి, అది ఎంతవరకు ఉందో అంతవరకు నేను తీసేస్తామని చెప్పి డీటీ గారు చెప్పారు. అది నేను మీతో చెప్తానని చెప్పేసి అనంత్ గారు చెప్పారు. డీటీ గారు అన్నారు, అది ఆల్రెడీ సర్వే చేసి తీసాం కదా, అది గడ్డవాగు, అది ఎవరు తీయడానికి లేదు, ఎవరైనా వెళ్ళొచ్చు, రైతు మామూలు కాలినాటకు పోయేవారు ఎవరైనా వెళ్ళొచ్చు, కానీ అది ఒక రైతు ఆక్యుపై చేయడానికి లేదు, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో అది జరగదు అని చెప్పేసి అన్నారు. లేదండి ఇలా జరుగుతుందంటే, జరిగితే మాత్రం ఎట్టి పరిస్థితి చర్యలు తీసుకుంటామని చెప్పేసి అన్నారు. దాని నిమిత్తం ఇప్పుడు మేము మధ్యాహ్నం వెళ్ళి ఆమె చెప్పారు. దీనికి సపోర్టెడ్గా మా సర్పంచ్ గారు అన్ని విధాలుగా కృషి చేశారు. మా ఊరికి బాగుపడడానికైతే సపోర్ట్ ఉండదు, కానీ ఊరిని నాశనం చేయడానికైతే మాత్రం అతను ముందు ఉంటాడని చెప్పేసి మరి చెప్తున్నాను గారు. ఇది సర్వే నెంబర్ ఎంత? ఇది చాలా 61 గడ్డవాగండి. తీసి రైతుకి అప్పచెప్పడం అనేది ఇక్కడ ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇదే ఫస్ట్ టైం చూస్తాను. ఎక్కడైనా సరే ఉన్నదంటే తీయడం చూసాం, కానీ గడ్డవాగుని ఖాళీ చేయించడం చూసాం, కానీ గడ్డవాగు తీసి ఒక వానర్కి అప్పచెప్పడం అనేది, రైతుకి అప్పచెప్పడం అనేది ఇదే ఫస్ట్ టైం. 15 మంది రైతులు ఉన్నారు, వాళ్ళు కాలినాడికి వెళ్ళే దారి, దానిని కూడా చాలా ఇబ్బందులు పెట్టు నరకం చూపిస్తున్నారు. ఎవరైనా ఏమైనా అంటే దాన్ని వాళ్ళ మీద కేసులు పెట్టడం, నీళ్ళు అయిపోతుంది. మొన్న రీసెంట్గా ఒక అమ్మాయికి ఒక ఆవిడకి ఈ అప్పారావు గారికి గొడవ జరిగితే ఆవిడ మీద కంప్లైంట్ ఇవ్వడం జరగకుండా వాళ్ళ అబ్బాయి అయితే ఆవిడ బయటికి వెళ్ళే ఆలోచనలో ఉన్నాడు. అలాగైతే బెదిరింపులు జరుగుతాయని చెప్పేసి ఆడి మీద కంప్లైంట్ పెట్టి నాన్న ఇబ్బందులు పెట్టారు స్టేషన్లోనే. చేస్తామని బెదిరింపులు. సీఏ గారైనా ఎవరైనా సరే ఇక్కడ తప్పు ఎవరో జరిగింది, ఊళ్ళోకి వచ్చి ఒకసారి ఎంక్వైరీ చేసి కుర్రోడికి ఆవిడికి జరిగిందా, అతనికి జరిగిందా, లేకపోతే ఆవిడికి జరిగిందా, అది ఎంక్వైరీ చేసి చెయ్యాలి. ఫైనల్గా లాస్ట్ కాలే మళ్ళీ ఏ విధంగా పెడతారు కేసు అని చెప్పేసి మేము స్టాండర్డ్గా నిలబడితే అది కేసు నిలబడతాని ఉద్దేశంతోనే వాళ్ళే లాస్ట్ విత్డ్రా అయ్యారు. మాకు పార్టీ ఆఫీస్కి వెళ్ళాడు, ఎంఆర్ ఆఫీస్కి ఫోన్ చేశారండి, అది ఒక ట్రాక్టర్ని బాటల్ని ముంచేసి మిగతాది తీసుకోమన్నారు అని చెప్పి చెప్పారంట. ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి ఎంఆర్ ఆఫీస్ చెప్పారంట. గడ్డిమెట్టు ఉంటే ఆ గడ్డిమెట్టుని దౌర్జన్యంగా చేసి జేసీబీతో తోసేశారు. అలాగే ఈ ఒడ్డంట కొబ్బరి మొక్కలు సుమారు ఒక 20 కొబ్బరి మొక్కలు ఉంటే ఒక్కొక్క మొక్క 500 రూపాయలకి పెట్టి నేను పెంచుకుంటే దౌర్జన్యంగా జేసీబీ పెట్టి తొలగించి అదే ప్లేస్లోని కప్పెట్టడం కూడా జరిగింది. ఎందుకంటే ఎవరైనా రైతులు చూస్తే మళ్ళీ కొబ్బరి మొక్కలు కప్పెట్టేశారని అంటారన్న భయంతో ఆ కొబ్బరి మొక్కలనే ఆ గడ్డలు అనేసి కప్పెట్టేసి దానిపైన మట్టి నిలుపుకొని పైకి మాత్రం నిర్మించడం జరిగింది సార్. అయితే మా డిమాండ్ కూడా ఇటువైపు గడ్డవాగు అయితే ఎంతైతే ఉందో అటువైపు కూడా డబులే ఉంది. ఈ సర్వే నెంబర్లో ఎంతైతే ఉందో అంత ఆక్యుపేషన్ మొత్తం స్ట్రెంచ్ కొట్టి గవర్నమెంట్కి అబ్జెక్ట్. భారతదేశ యువత కోసం భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం హయాంలో 2022లో ప్రవేశపెట్టిన అగ్ని పథకంపై కొంతమంది లేనిపోని అసత్య ప్రచారాలు చేస్తున్నారని, వాటిని ఎవరు నమ్మొద్దని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపూడి పరమేశ్వరరావు, రాష్ట్ర సైనిక్ సెల్ కో కన్వీనర్ ఆగాల హనుమంతరావు కోరారు. శనివారం స్థానిక బీజేపీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, రక్షణ శాఖలో ఎంతో అనుభవం కలిగిన వారితో చర్చించి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మంచి సదుద్దేశంతో ప్రవేశపెట్టిన అగ్నిపథ్ కార్యక్రమంపై ముఖ్యంగా పార్లమెంటు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లేనిపోని విమర్శలు చేస్తున్నారని, దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఇటువంటి అసత్య ప్రచారాల వలన మన దేశంలో యువత ఎంతో నష్టపోతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో సైనిక్ సెల్ అనకాపల్లి జిల్లా కార్యదర్శి నారేపల్లి సత్యారావు, కోశాధికారి ఎస్ వరప్రసాద్, బీజేపీ అనకాపల్లి అసెంబ్లీ కన్వీనర్ ముడ్డేడ నాగేశ్వరరావు, కరి రామకృష్ణ, కపిల తాతారావు, నర్సింగ్ యాదవ్ పాల్గొన్నారు. సైనిక సోదరులందరికీ కూడా నమస్కారం. ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క ప్రెస్ మీట్కు రత్నాగిరి మా
నేషనల్ పార్టీ గైడ్లైన్స్ ప్రకారం మేము ఇక్కడ భారతీయ జనతా పార్టీ నుంచి అగ్నిపథ్గా దాని గురించి మేము మాట్లాడడానికి వచ్చాము. యాక్చువల్లీ ఏంటంటే ఇది అగ్నిపథ్ 2002లోని జూన్ 14 స్టార్ట్ చేశారు. మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు దీన్ని లాంచ్ చేశారు. దీని గురించి మన దీని వెనకాల ఎంతోమంది సైనిక పెద్దలందరూ కూడా కూర్చొని కూలంకషంగా చర్చించి ఒక అగ్నిపథ్ అనే ఒక స్కీమ్ని తీసుకొచ్చారు. ఇదేంటంటే షార్ట్ కమిషన్ టైప్. యాక్చువల్లీ ఏంటంటే మన భారతీయ సేనలో అంటే ఇండియన్ ఆర్మీలో ఫస్ట్ నుంచి కూడా ఆఫీసర్స్కి ఎస్ఎస్పి ఉంది, షార్ట్ సర్వీస్ కమిషన్ అని చెప్పేసి. దానికి 5 years ఉండేది. ఇప్పుడు ఏంటంటే జవాన్స్లను కూడా అందరికీ కూడా జాబ్స్ ఇవ్వడానికి, అలాగే భారతీయ సేన అంటే ఇండియన్ ఆర్మీని మజబూత్ చేయడానికి, అంటే ఒక మెరికల్ లాంటి యువతను తీసుకొచ్చి దేనికైనా సరే యూటిలైజ్ చేసుకుందాము అనే ఉద్దేశంతో ఈ అగ్నిపథ్ కార్యక్రమం తీసుకొచ్చారు. ఈ అగ్నిపథ్లో ఎవరైనా సెలెక్ట్ అయితే దాన్ని అగ్నివీర్స్ అంటారు అనమాట. వీళ్ళందరినీ కూడా సోల్జర్స్ని అగ్నివీర్స్ అనే ఒక పేరు పెట్టి దీన్ని ఒక 140 కోట్లున్న భారతదేశంలో ఒక ముఖ్యమైన భాగంగా తయారు చేసి దీని ఒక పటిష్టంగా, అంటే ఇప్పటికి మనం 2024 వచ్చిందంటే 2 సంవత్సరాల నుంచి కూడా దీంట్లో చాలామంది ఎంటర్లు అయ్యారు. ఇప్పుడు కూడా మన వాయుసేనలో కానీ, మన స్థలసేనలో కానీ, అలాగే నేవీలో కానీ, అంటే 3 డిఫెన్స్లో 3 భాగాల్లో కూడా వీటిని తీసుకోవడం జరుగుతుంది ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ చేసి. దీని మీద మన పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నేత మన కాంగ్రెస్కి, ఆయన దీని మీద చాలా విషం చిమ్ముతున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే దీన్ని మన భారతదేశంలో మనం ఉన్న ఏ పార్టీ ఉన్నా సరే దేశాన్ని రక్షించడానికి, దేశాన్ని పటిష్టపరచడానికి సైన్యం చాలా ఇంపార్టెంట్. జై కిసాన్ జై జవాన్ అన్నారు ఫస్ట్ ఎప్పటి నుంచో. అందువల్ల అలాంటి దాన్ని మనకు మంచి ఉద్దేశపూర్వకంగా తీసుకొచ్చిన నరేంద్ర మోడీ గారికి మనం ఈ విధంగా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి ఎంతోమంది. అయితే దీన్ని ఒక ప్రతిపక్ష నేత చాలా విధంగా, అంటే మేము చూసాము ఒక పార్లమెంట్లో కానీ లేకపోతే ట్వీట్స్లో కానీ చాలా దారుణంగా విషయం చెబుతున్నారు. ఏ రోజైతే దీన్ని ఎస్టాబ్లిష్ చేశారో ఆ రోజు ఉత్తరప్రదేశ్లో కానీ, బీహార్లో కానీ, తెలంగాణలో కానీ కొన్ని గొడవలు పెట్టించి దీన్ని నిర్వీర్యం చేయడానికి ట్రై చేశారు. అయినా కూడా ఈరోజు చాలామంది ఎంతోమంది దీంట్లో సెలెక్ట్ అయ్యి దీన్ని ప్రతి సంవత్సరం కూడా వాళ్ళకి శాలరీ ఇచ్చి వాళ్ళకి ప్రావిడెంట్ ఫండ్ ఇవన్నీ చేసి రానున్న రోజుల్లో ఈ 4 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఏ విధంగా వాళ్ళ ఒక లైఫ్ని ఏ విధంగా వేరే దాంట్లో ఏ విధంగా వాళ్ళు ఎస్టాబ్లిష్ అవ్వాలని చెప్పేసి దాన్ని కూడా గైడ్లైన్స్ తయారు చేసి ఈరోజు వీళ్ళందరూ కూడా జాబ్లు ఇవ్వడం జరుగుతుంది. దీన్ని ఒక మంచి సదుద్దేశంతో చేశారు. ఈరోజు దీంట్లో ఏ విధంగా మనకు ఉంటుందంటే నేను మీకు చెప్తాను. అనకాపల్లి జిల్లా కార్యాలయంలో స్టేట్ సైనిక్ సెల్ ఏదైతే భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి సెల్స్లో సైనిక్ సెల్ చాలా ముఖ్యమైంది. ఈ సైనిక్ సెల్ తరఫున ఒక ప్రెస్ మీట్ని ఈరోజు ఆర్గనైజ్ చేస్తున్నాం. ఏదైతే కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ అనేటువంటి దాన్ని మన ఎన్నికల కన్నా ముందే గత ప్రభుత్వంలోనే దాన్ని ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించి అనేక ప్రచారాలు ప్రజల్లో చేస్తున్నారు. అది మంచి స్కీమ్ కాదని, దానివల్ల అనేక మంది నష్టపోతారని, నిరుద్యోగం దానివల్ల తగ్గదని, ఇలా రకరకాల ప్రచారాలు చేస్తున్నారు. దాన్ని క్లారిఫై చేయడానికి సైనిక్ సెల్ తరఫున ప్రెస్ మీట్ పెట్టమని భారతీయ జనతా పార్టీ తరఫున ఆజ్ఞాపించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మనందరం కలిసాం. చాలా సంతోషం. మీకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటాం. కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడ గ్రామంలో లేఅవుట్ 1 గత ప్రభుత్వం జగనన్న కాలనీగా పిలువబడిన కాలనీలో లబ్ధిదారులు మీడియాతో మాట్లాడుతూ రోడ్లు ఉన్నాయి కానీ వెళ్లడానికి ఉండదు, నీళ్లు వస్తాయి కానీ తాగడానికి ఉండదు, అలాగే గతంలో రోడ్లు బాలేదు, ట్రైన్లు లేవు అని గత ప్రభుత్వం అధికారులకు చెప్పినా వారు పట్టించుకోలేదని, స్కూల్కు వెళ్లడానికి పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, స్కూల్ వ్యాన్లు కాలనీలోకి వచ్చి రోడ్డుపై దిగబడ్డంతో స్కూల్ పిల్లలు రోడ్డుపై జారుతూ నడిచి వెళుతున్నారని, అధికారులు వచ్చినా చూసి చూడనట్టు ఉంటున్నారని, ముఖ్యంగా ఇక్కడి చెత్త సమస్యపై అధికారులు స్పందించడం లేదని, రోడ్లపై చెత్త ఉండడంతో కుక్కలు చిందరవందరగా చేస్తున్నాయి, రోడ్లు చిరాకుగా ఉండడం వల్ల పాములు ఇళ్లలోకి వస్తున్నాయి, మంచినీటికి బదులుగా బయటకు వెళ్లి తెచ్చుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నామని, డ్రైన్లు లేక వాడుకునే నీళ్లు రోడ్డుపై వస్తూ ఉంటే అందరూ గొడవలు పెట్టుకుంటున్నామని, నీరు నిలవడంతో రోగాల బారిన పడుతున్నామని, దీనిపై రాజకీయ నాయకులు, అధికారులు, గ్రామస్తులు స్పందించాలని, తమ సమస్యలు అర్థం చేసుకోవాలని కాలనీ వాసులు కోరుతున్నారు. నమస్కారం అండి. గ్రామ పెద్దలకు, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలండి. మాకు ఇక్కడ ఈ రోడ్ డంపర్ రావాలంటే పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా ఎటువంటి పరిస్థితి ఏమీ లేదని మొత్తం రోడ్డు అంతా పాడైపోయింది సార్.
గతంలో నాయకులు వచ్చి కలెక్టర్ గారు వీళ్ళందరూ వచ్చారు, చూసారు, చేస్తున్నారు, కానీ దీన్ని పట్టించుకున్న నాలుగు పిల్లలకేమో స్కూల్ వ్యాన్లు గట్రా దిగబడిపోయి వ్యాన్లు కూడా రానన్నారండి. పిల్లలేమో 2 రోజులు కూడా సెలవులు, ఇంకా రోడ్లు బాగోక స్కూల్కి వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఆడవాళ్ళు అయితే ఇంకా వాళ్ళ పరిస్థితి మరీ వర్ణాతీతంగా ఉందని, బాగాలేదు వాళ్ళ పరిస్థితి అయితే. నడవలేక జారిపోయి పడిపోతున్నారండి. దీన్ని నాయకులు ఏంటి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏంటి, ప్రతి ఒక్కరు కూడా దీని మీద కొంచెం దృష్టి పెడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా కాలనీ తరపున మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. దీని మీద కొంచెం జాస్ పెట్టండి. మాకు ఇది కొంచెం రోడ్లని ఇవన్నీ చక్క పెడితే పిల్లల్ని స్కూల్ పంపడానికి ఏంటి, ఆడవాళ్ళు బయటకు వెళ్ళాలన్నా, ముసలి వాళ్ళు కొంచెం ఏ రకంగా నడాలన్నా వాళ్ళకి కొంచెం ఒక ఇది చేసి పెట్టినట్టు అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అధికారులకు వందనాలండి. ఈ రోడ్లు అంటే వెళ్తున్నామండి, శుభ్రంగా పడిపోతున్నామండి. అదొండి నేను అంతమంది మట్టి మోసామండి, మట్టి మోసే శుభ్రంగా ఎలాగుందో చూడండి శుభ్రంగా. మీరే మాకు ఈ రోడ్డుకి ఏదో ఒకటి సాయం చేయాలండి. మీరు చెయ్యకపోతే ఈ ప్రభుత్వంలో మేము ఎవరికి చెప్పుకోవాలో కూడా మాకు తెలుస్తలేదండి. ఈ ప్రభుత్వం మీరు ఈ రోడ్లు డ్రైనేజీలు ఎత్తే కథ మాకు ఈ నీరు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ చాలా విపరీతంగా పడిపోతున్నామండి. మొన్న ఒక అతని కాలు ఇరిగిపోయిందండి. అయినా కానీ ప్రభుత్వం ఎవరికి చెప్పినా కానీ పట్టించుకుంటలేదండి. మరి ఏం చేయాలన్నది మీ ఇష్టం అండి. మిమ్మల్ని ఎందుకు గెలిపించుకున్నాం, మాకు ఏదో సాయం చేస్తారనేసి మేము గెలిపించుకున్నామండి. మరి మీరు ఏం చేసినా మీ ఇష్టం అండి. ఈ రోడ్లు చూస్తే ఎక్కడికక్కడే పడిపోతున్నారండి. పిల్లలు కాలేజీకి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడిపోతున్నారండి. మొన్న 2 పిల్లలు పడిపోరండి, హాస్పిటల్ తీసుకెళ్ళామండి. మరి ప్రభుత్వంలో మీరు కొత్త మాకు న్యాయం చేస్తారని చూస్తున్నామండి. ఏం చేసినా మీ ఇష్టం అండి. మాకు ఇల్లు ఇచ్చారండి బాబు, నడుపుతాకి దారి లేదండి. అంత బంద్ అయిపోయి పడిపోతున్నారు పిల్లలు. ఒక హాస్పిటల్కి వెళ్తాకి లేదు, ఒక పిల్లలు నడుపుతాకి లేదండి, ఒక కూరగాయలు వస్తలేదు, ఒక గ్యాస్ వస్తలేదు, ఏం వస్తలేదు, ఒక మంచినీళ్ళు కూడా వస్తలేదండి. అంత పసుపు అయిపోయి నీళ్లు ఏమిటండి మాకు ఫాయిదా ఇది ఇచ్చి మనుషులందరూ పడిపోవాలండి. ఇచ్చారు, పేరు బాగానే ఉందండి, మాకు ఇల్లు బాగా ఇవ్వాలి కదండి. ఇస్తే బాగుంటే అంతా నా బాగుంటుందని అందరూ చెప్పుకుంటాం. ఈ ప్రభుత్వం పేరు కూడా చెప్పుకుంటామండి. ఇచ్చి ఏదో బంద్లో పడేసినట్టు అయిపోయిందండి మా పని. మాకు ఏ రోడ్డు లేదు, అసలు రోడ్డు ముందు రోడ్డు వేయించాలండి. ఏమీ వస్తలేదు, కూరగాయలు కూడా వస్తలేదండి, ఒక గ్యాస్ వస్తలేదండి. ఆ గ్యాస్ అక్కడ పడేసాడండి. ఏమి తెచ్చుకుంటాక ఏమీ లేదండి. ఒక ఏమీ లేకుండా అలా పడేసినట్టు ఏదో ఉన్నామండి ఇక్కడ మేము. రైస్ని కూడా వస్తారా, రైస్ని అతను రాడండి, మీరు తోస్తారా అన్నాడండి అతను కేకేస్తుంటే. మేము మరి అన్నీ అలా చెప్తే ఎలాగండి? మాకు ఇల్లు ఇచ్చారండి, బాగానే ఇచ్చారండి, అంతా బాగానే ఉంది. మాకు ఈ ప్రభుత్వం కూడా మాకు ఏదైనా చేస్తే అది మీ పేరు కూడా ఉండిపోద్ది. మళ్ళీ వచ్చి ఎలక్షన్లో మీకే గెలిపిస్తామండి మేము. అది మాకు బాగా చూడాలండి. మీరు చూడకపోతే ఎలాగండి బాబు? కూరగాయలు లేవు, ఏమి లేవు, ఏమి లేకుండా అందరు పాప బండిల్లో వెళ్తా, బండ్లు బందలు అయిపోయి పడిపోతున్నారండి అందరినీ. నడుస్తాయి, దారి కూడా బాగాలేదండి. నడుతా కొంత దారి ఏం చేస్తే మాకు బాగుంటుందండి. కొంత వాడుకుంటే నీరండి, పసుపు కింద పసుపు నీళ్ళ వస్తున్నాయి. ఆ నీళ్ళు తాగితే రోగాలు వచ్చేస్తాయండి మాకు. ఇప్పుడే ఇస జ్వరాలు వచ్చేసినాయండి మనుషులకి. ఆ హాస్పిటల్ డాక్టర్ కూడా రాడండి ఇక్కడికి. అలాగ అయిపోయిందండి మా పని. మరి మీరు చూడితే మరి మాకు ఏదైనా చూస్తే మరి దారి చూపించాలండి మాకు. డ్రైనేజీలు కూడా లేవండి. ఆ నీళ్ళు ఎక్కడ వేయాలంటే ఎవరి గుమ్మాలో వేస్తుంటే తెచ్చేస్తారండి మాకు ఎలాగండి? మాకు డ్రైనేజీలు ముందు డ్రైనేజీలు మాకు రోడ్లు ఏం చేశారంటే తర్వాత చాలా బాగుంటుందండి. మీరు అదే చూపిడండి బాబు. మీ పెద్దలకి అందరికీ మాకు నమస్కారాలండి. మాకు బాగా చూస్తే మళ్ళీ మేము వచ్చి తెలుగుదేశంలో మీకే గెలిపిస్తామండి. మాకు బాగా చూసారు, అంతా చూసారు. ఇది కూడా చూడాలండి బాబు. జగన్ గారు బాగానే ఇచ్చారు, కానీ ఇవన్నీ ఏమీ లేకుండా దిగిపోయారు. ఈరు వచ్చారండి. మరి ఈరన్నా చూడాలి కదండి. మాకు ఏమి లేకుండా పిల్లలు బందల్లోని విందల్లో అలా పడిపోయి ఉంటే ఎలాగండి? మాకు చెప్పండి. పిల్లలు కూడా బడిలోకి వెళ్తా కూడా భయం పడుతున్నారండి. అక్కడ పడిపోయారండి, 2 పడిపోయి. టీలు లేకుండా ఏమి లేకుండా ఎలాగ ఉండాలని ఇల్లు చూసుకుంటూ ఉండాలండి మేము. ఇంకా ఏమీ లేదండి ఇక్కడ. అది మీరు బాగా చూస్తే మాకు బాగుంటుందండి. మరి నమస్కారం అండి. గ్రామ పెద్దలకి, జిల్లా కలెక్టర్ గారికి, నాయకులకి ఇది వరకు వచ్చారండి, చూసారు రోడ్లు గట్టను. మొత్తం వెళ్తాం తప్ప ఎవరు పట్టించుకోలేదండి. ఏదో కొద్ది గొప్ప మేము ఆ మట్టి 100-200 పోగొట్టి వేసుకున్నామండి. అయినా లారీలు తాటలు వస్తుంటే పోయిందండి శుభ్రంగాను. పిల్లలు పడిపోతున్నారు. స్కూల్ పిల్లలకి వెళ్తుంటే స్కూల్ అయినా రావట్లేదండి. ఎక్కడికో నడిచి తీసుకెళ్ళాలంటే వెళ్ళకపోతున్నారు. ముసలోళ్ళు మొక్కలు కూడా నడిచి వెళ్ళకపోతున్నారు. బళ్ళు పడిపోతున్నాయి, దేవుడు పోతున్నాయి. రోడ్లు పోలేదు, అసలు ఎవరు పట్టించుకోలేదండి. ఇప్పుడు మీరైనా సరే ఏదన్నా చేస్తే కథ అవకాశం ఉంటే చూడండి. గత నాయకులు చేస్తున్నారు కానీ ఏం చేయలేదండి ఎవరన్నా. ఇప్పుడు ఎమ్మెల్యే గారు గట్రా వచ్చారండి, చూసారు. కలెక్టర్ గారు వచ్చి చూశారు, గ్రామ పెద్దలు వచ్చి చూశారు. కానీ చూసిపోవడం తప్ప ఎవరో రూపాయి పెట్టుబడి పెట్టలేదండి. బక్క బొడుగు ఏదో పని చేసుకుని పోవడం, తలకు 100 తలకు 200 వేసుకి పోసుకున్నామండి. అయినా ఆగలేదండి అది. కొంచెం రోడ్డు పని ఏదో చూసి పెట్టండి మీరన్నా సరే, గ్రామ పెద్దలు, నాయకులు.
ఎవరైనా సరే అండి. దీని గురించి దృష్టి పెట్టండి మీరు. అందరూ పక్కా పడుకునండి. వైఎస్ఆర్ కాలనీ అండి ఇది, పంచాయతీ వెనకాల. తాగనాక మంచినీళ్ళు కూడా లేవండి సరిగ్గాను. ఆ తాగే నీళ్ళు అసలు బాగుంటలేదండి. ఆ డ్రైనేజీ కూడా లేదండి. ఆ నీళ్లు ఎత్తుకుని ఎక్కడ పోసుకోవాలో కూడా తెలుస్తలేదండి. రోడ్డు మీద పోతేనేమో అందరూ తిడుతున్నారండి. కొంచెం ఒకసారి చూసి పెట్టండి. మరి రేషన్ బండి కూడా రావటం లేదండి. ఆ రేషన్ తెచ్చుకున్నా కూడా చాలా ఇబ్బంది పడుతున్నామండి. వర్షం వస్తాయండి, చాలా జారిపోతున్నాయండి రోడ్లు. మేము అసలు నడలేకపోతున్నామండి. రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం చినరామనయ్యపేట పంచాయతీలో వైసీపీ హయాంలో జరిగిన పోలవరం నిర్వాసితుల భూ కుంభకోణం ప్రాజెక్టుని అడ్డం పెట్టుకుని గిరిజనులను మోసం చేసి నకిలీ ధ్రువపత్రాలు తయారు చేసి అధికారులను లంచాలతో మభ్యపెట్టి కోట్ల రూపాయల భూ కుంభకోణానికి పాల్పడ్డారని, దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నారా లోకేష్ స్పందించి చర్యలు తీసుకోవాలని బాధితుడు మఠ మెహర్ బాబా గౌడ్ కోరారు. నమస్తే అండి, మీడియా మిత్రులకు నా యొక్క నమస్కారం అండి. మాది ఏఎస్ఆర్ జిల్లా దేవపట్నం మండలం చిన్నరామనయ్యపేట పంచాయతీ అండి. నేను దేవపట్నం మండల టీడీపీ ప్రధాన కార్యదర్శినండి. 2019-20 సంవత్సరంలోనే మరి మాకు సర్వే నిమిత్తం గుబ్బలంపాడు అనే గ్రామంలోని ఇంచుమించు సుమారు 30 ఎకరాల భూమికి మరి అక్కడ ఆ రైతులకు రావాల్సిన సొమ్మును కొంతమంది దళారులు, ఆ దళారుల ముఖ్యులైన కోమల కిషోర్ సత్యనారాయణ, శిరసం పెద్దబ్బుల ద్వారా ఇలాంటి వాళ్ళు మరి వీళ్ళు బోకరేజ్ చేసి కొంతమంది ఆఫీసులతో కుమ్మక్కై ఈ భూమి యొక్క డబ్బులను మరి వాళ్ళు కాజేశారండి. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆఫీసుల చుట్టూ, అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారండి. వాళ్ళకి వైసీపీ గవర్నమెంట్ కొమ్ము కాసండి. వైసీపీ నాయకులైన మరి శిరసం పెద్దబ్బుల భార్య జడ్పీటీసీ, ప్రజెంట్ జడ్పీటీసీ కింద ఉందండి. ఆవిడ యొక్క అండదండలు, అలాగే అనంతబాబు యొక్క అండదండలతోటి వీళ్ళంతా కూడా కోమల కిషోర్ గారు వాళ్ళు కూడా దొంగ పట్టాలు తయారు చేయించి ఆ భూమి యొక్క డబ్బులను కాజేశారండి. దాని మీద వీరంతా కూడా ఏఎస్ఆర్ జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి పాడేరు వెళ్ళారండి. వెళ్తే ఆయన వెంటనే కూడా స్పందించి దీనిపై వెంటనే విచారణ జరపాలని చెప్పి పోలవరం ప్రాజెక్టు ఆఫీస్ వారికి వెంటనే దాని మీద ఒక లెటర్ పెట్టారండి. దాని మీద పోలవరం ప్రాజెక్టు వారు పోలీసు వారికి రాసి దీని మీద ఇంట్రాగేషన్ చేయగా ఆ ఇంట్రాగేషన్లోనే ఇవన్నీ కూడా దొంగ పట్టాల కింద తేలి దాని మీద ఈ 2,25,00,000 రూపాయలు కూడా వాళ్ళ నుంచి రికవర్ చేయాలని చెప్పి వాళ్ళకు ఆర్డర్ వేశారండి. దాని మీద ఈ రోజు వరకు కూడా ఏ విధమైన కథలకి లేదండి. 2 సంవత్సరాలు పూర్తయినా కానీ దాని మీద ఈ రోజు కూడా ఛార్జ్ షీట్ వేయలేదండి. తర్వాత అలాగే గోకారం చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు మరి వీళ్ళంతా కూడా వంతల రాజేశ్వరి గారు ఆధ్వర్యంలో కలిసినప్పుడు మరి దీని మీద మేము సిబిఐ ఎంక్వైరీ చేసి ఇందులో ఉన్న తిమింగళాలను బయటికి లాగుతామని చెప్పి ఆ రోజు మాట ఇవ్వడం జరిగిందండి. దీన్ని మరి దయచేసి లోకేష్ గారు మరి ఆయన దృష్టిలో పెట్టడానికి మేమంతా కూడా సిద్ధమయ్యామండి. సరే, ఇది ఎలాగుండగా 83 ఎకరాల భూమిని మరి ఒక కొండనే, ముంపులో లేని కొండనే మరి ఈ దళారులంతా కూడా ఏకమయ్యి మరి దాన్ని ఎల్పీ షెడ్యూల్లో లేని కొండనే మరి పట్టాలు, దొంగ పట్టాలు సృష్టించి మరి 83 ఎకరాలకే అందులో మట్ట మెహర్ బాబా గౌడనే మాకు సొంతంగా ఉన్న 5 ఎకరాల భూమిని కూడా వాళ్ళు సెటిల్మెంట్ భూమిని కూడా పట్ట డబ్బులు కూడా కాజేశారండి. ఆ డబ్బులు ఖచ్చితంగా 6,17,00,000 రూపాయలని మరి వీళ్ళు దోచుకుని తిన్నారండి. ఈ రోజు వరకు కూడా మరి ఇవన్నీ కూడా నేను గట్టిగా గొడవ చేస్తున్నానని చెప్పి ఎస్ఐ గారి చేత, ఇప్పుడున్న ప్రెసిడెంట్ ఎస్ఐ గారి చేత, దేవపట్నం ఎస్ఐ గారు నాగార్జున గారి చేత మరి వీళ్ళంతా కూడా కుమ్మక్కై వైసీపీ గూండాల యొక్క మాటలు విని మరి ఆయన కూడా నా మీద SC/ST అట్రాసిటీ కేసు వేయడం జరిగిందండి. మరి ఆ కేసు విషయంలో కూడా నేను హైకోర్టుకి వెళ్ళాను. తర్వాత ఇలాగే రాజమండ్రి కోర్టుకు కూడా వెళ్ళానండి. నా కేసు విషయంలో మట్టుకి 15 రోజులు 20 రోజులు కూడా నా దాని మీద ఛార్జ్ షీట్ వేస్తారండి. మరి వాళ్ళకి జరిగింది దాని మీద కూడా 2 సంవత్సరాలు పూర్తయిన ఈ రోజు వరకు కూడా ఛార్జ్ షీట్ వేయలేదండి. మరి ఇది ఎక్కడ ధర్మండి? ఇవన్నీ ప్రశ్నిస్తున్నామని చెప్పి, అడుగుతున్నామని చెప్పి మరి వీళ్ళు నా మీద కూడా కొత్తగా ఒక లీగల్ నోటీస్ ఒకటి, ఒక లాయర్ నోటీస్ ఒకటి ఇచ్చారండి. నాకు కూడా బెదిరింపు కాల్స్ వస్తున్నాయండి. రేపు పొద్దున్న నాకు నా ప్రాణానికి ఏది జరిగినా కానీ మరి ఈ దళారులే నాకు దీనికి ముఖ్య కారణం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నానండి. మరి అలాగే దీని మీద ప్రభుత్వం వారు వెంటనే మరి దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేసి మరి భూమి యొక్క లావాదేవీలను పైకి తీయాలని చెప్పి, ఇదే కాక సుమారు 400-500 ఎకరాలు కూడా వీళ్ళందరూ కూడా దొంగ పట్టాలు తయారు చేసి డబ్బులు కాజేశారండి. మొత్తం ఇందులో తిమింగళాలు చాలా మంది ఉన్నారండి. ఆ రోజు 83 ఎకరాలు కూడా బయటకు వస్తుందని చెప్పి అనంతబాబు దగ్గరికి వెళ్ళారండి. అలాగే నీటిపారుదల మినిస్టర్ అంబటి రాంబాబు గారి దగ్గరికి కూడా వెళ్ళి ఈ కేసును బయటికి రాకుండా ఆఫ్ చేయించుకున్నారండి. దీని మీద మరి గౌరవనీయులు లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు
దీని మీద శ్రద్ధ పెట్టి వీళ్ళకి న్యాయం చేస్తూ మరి మాకు కూడా న్యాయం చేయాలని చెప్పి సభాముఖం తెలియజేస్తున్నాం. మన్య ప్రాంత అభివృద్ధికి అడ్డుకట్ట వేస్తూ మన్యవాసుల ప్రగతి నిరోధకులుగా మావోయిస్టులు మారుతున్నారని చింతపల్లి అడిషనల్ ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ పేర్కొన్నారు. శనివారం మండలంలోని కొయ్యూరు మంపు పోలీస్ స్టేషన్లను సందర్శించిన ఏఎస్పీ 35 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన పోలీసు అధికారుల భవన సముదాయాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయులతో సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 12న కుమ్మింగ్ పోలీసులు మంప పోలీస్ స్టేషన్ పరిధి బూదరాళ్ల పంచాయతీ మారుమూల కన్నవరం గ్రామ సమీప అటవీ ప్రాంతంలో పోలీసుల లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన భారీ మందుపాత్ర పేలుడు సామాగ్రిని కొనుగొని వెలికి తీయడంతో పెను ప్రమాదం తప్పిందన్నారు. మావోయిస్టులు అమర్చిన భారీ డంపు వివరాలను ఏఎస్పీ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కొయ్యూరు సిఐ వెంకటరమణ, మంప ఎస్ఐ లోకేష్ కుమార్, ఏఎస్ఐ దేవుడితో పాటు స్థానిక స్టేషన్ల పోలీసు సిబ్బంది, స్పెషల్ పార్టీ పోలీసులు పాల్గొన్నారు. కన్నవరం అనే గ్రామంలో ఒక మంచి ఎక్స్ప్లోజివ్ డంప్స్ ఈ మావోయిస్ట్ పార్టీ నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ డంప్లో ఒక 2 కిలోల కార్డెక్స్ వైర్, ఈ రకరకాల ఐఈడీని తయారు చేసే మెకానిజం, దాన్ని ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెటీరియల్ ఎన్సీలు, తర్వాత కటింగ్ ప్లేయర్స్, ప్లగ్స్, ఇట్లాంటి రకరకాల వస్తువులు ఏదైతే ఐఈడీ ప్రిపేర్ చేసి పోలీస్ పార్టీస్ మీద దాడి చేయడానికో, లేకపోతే రహదారులను పెంచడానికో, లేకపోతే ఏదైనా అండర్ కన్స్ట్రక్షన్ ఉన్న బ్రిడ్జ్లకో, రకరకాల ఇట్లాంటి అభివృద్ధికి అగెనిస్ట్గా, ప్రభుత్వానికి అగెనిస్ట్గా, ప్రజలకి ఉపయోగం లేకుండా ధ్వంస రచన కోసం వాళ్ళు ఏర్పాటు చేసుకున్న ఒక డంప్ని అది వాళ్ళు ఆ ప్రయత్నంలో మనము స్వాధీనపరచుకోవడం జరిగింది. ఇది ఈ మధ్య కాలంలో మనం చూస్తుంటారు, సీలేరు దగ్గర, పంచల బంధు దగ్గర కూడా మనం ఒక పెద్ద డంప్, ఇదే డంప్ స్వాధీనం చేసుకున్నాం. అట్లాగే ఇంకొకటి మన ఈ గాలికొండ ఏరియా కమిటీ పరిధిలోకి వచ్చి ఇంకో డంప్ కూడా మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ డంప్ రికవరీలో కానీ కొంచెం అలాంటి రిస్కీ ఆపరేషన్ని దగ్గరుండి పార్టిసిపేట్ చేసి ఎస్ఐ మంప లోకేష్కి, తర్వాత మన స్పెషల్ పార్టీ ఆర్ఎస్ఐ అప్పలరాజు, మిగిలిన మన క్యాప్ పార్టీ బాయ్స్ స్క్వాడ్ ఈ ఆపరేషన్ని కూడా పర్యవేక్షించిన మన సిఐ గారికి అందరికీ నా ప్రత్యేక అభినందనలు. ఇంకొకటి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, నక్సలిజం కూడా క్రమక్రమంగా మన వేళ వాళ్ళు వచ్చినా వాళ్ళకి పెద్ద ఆదరణ చూపించే పరిస్థితుల్లో లేరు. ప్రజలు కూడా చైతన్యపడి మీ వల్ల మా ప్రాంతానికి ఏమొచ్చింది, గాలికొండ రోడ్డు వేస్తే బాక్సైట్ తవ్వుకొని వెళ్ళిపోతున్నారు అన్నారు. ఇప్పటివరకు అక్కడ బాక్సైట్ తవ్వకాలు ఏం జరగలేదు. కాకపోతే ఎంతమంది ఆ రోడ్డు రావడం వల్ల ఇప్పుడు హాస్పిటల్స్కి ఈజీగా రాగలుగుతున్నారు, వాళ్ళు ఈ టీచర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళగలుగుతున్నారు. ఒక రోడ్డు రావడం అంటే తరతరాలు జీవితాలు మార్చినట్టు. అట్లాంటిది కొంతమంది నక్సలర్ ప్రాబల్యం బాగా ఎక్కువ ఉన్నంత వరకు రోడ్లు బ్లాస్ట్ చేయడం కావచ్చు. ఇప్పుడు కూడా మనం కొత్త కాంట్రాక్టర్ని తీసుకురావాలి అంటే వాళ్ళలో ఒక రకమైన భయం ఉంటుంది. ఈ నక్సల్ ఏరియాలో మనం రోడ్లు, రహదారులు ఎట్లా నిర్మించాలి, రకరకాల ప్రెషర్స్ ఉంటాయి. ఇవన్నీ అధిగమించి ఇప్పుడు ప్రభుత్వం కూడా, తర్వాత డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తోటి సహకారంతో పోలీసులు ఇప్పుడు మారుమూల ప్రాంతాలకు కూడా రోడ్స్ తీసుకురావడం జరుగుతుంది. ఇప్పుడు గరిమండ కావచ్చు, మన పుట్టకోట కావచ్చు, ఇట్లాంటి ఏరియాలో కూడా మనకి సెల్ ఫోన్ టవర్ తోటి అనుసంధానం చేయడం జరుగుతుంది. అలా చేస్తే వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. అసలు గిరిజనులకి ప్రభుత్వం ఏ రకమైన పథకాలు అందిస్తున్నారు, ఏ రకమైన అవకాశాలు ఉంటాయి, ప్రభుత్వ ఉద్యోగాలు ఎలా సాధించవచ్చు, ఇవన్నీ కూడా ఇప్పటి వరకు వాళ్ళ దూరమైన వ్యవస్థను కూడా వాళ్ళకి దగ్గర చేయడానికి అన్ని రకాల సాయశక్తుల పోలీసు కూడా ప్రయత్నిస్తున్నారు. ఏమీ చేయకుండానే అన్నీ తానే చేసినట్టు చెప్పుకోవడంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరెవరు సాటరారని మాజీ మంత్రి వైసీపీ నాయకుడు గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. దేశంలో చంద్రబాబుకు ఉన్న మార్కెటింగ్ స్కిల్స్ ఎవరికి ఉండవని ఎద్దేవా చేశారు. 4 సార్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఉత్తరాంధ్రకి ఏమీ చేయకుండా ఇప్పుడు సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారంటూ మండిపడ్డారు. ఇన్నాళ్లు చంద్రబాబు ఒక ప్రాంతానికి పరిమితమై పాలన
కొనసాగించారు. భోగాపురం ఎయిర్పోర్ట్కి కావాల్సిన అనుమతులన్నీ వైఎస్ జగన్ తీసుకువచ్చి పనులు మొదలు పెడితే ఇప్పుడు చంద్రబాబు వచ్చి అన్నీ చేసినట్లు మాట్లాడడం ఆశ్చర్యం కలిగిస్తోందని ఆమె అన్నారు. ఆ 5 సంవత్సరాలు కూడా కేవలం ఒక ప్రాంతం మీద, ఒక ప్రాంతం గురించి, ఆ ప్రాంతంలో ఆయన చేపడుతున్నటువంటి, ఆయన పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు చేపట్టినటువంటి కొన్ని కార్యక్రమాల గురించి తపన పడినటువంటి కార్యక్రమాలు మనం చూసాం. సరే, ఏదేమైనప్పటికీ వారు ముఖ్యమంత్రిగా తొలిసారి ఉత్తరాంధ్ర వచ్చినప్పుడు భవిష్యత్ కార్యక్రమాలు ఏంటి అనేటువంటివి చెప్పాల్సినటువంటి బాధ్యత, రానటువంటి కాలంలో ఈ ప్రాంతానికి ఏం చేస్తాం అనేటువంటిది చెప్పాల్సినటువంటి బాధ్యత సహజంగా ఉంటుంది. కాబట్టి అవన్నీ పక్కన పెట్టి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని నిందించేటువంటి కార్యక్రమం, ఈ ప్రాంతానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గతంలో 5 సంవత్సరాలు ఏదో అన్యాయం చేసినట్టుగా వారు చిత్రీకరించేటువంటి ప్రయత్నం మనం చూసాం. ముఖ్యంగా అందులో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించి 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి సమయానికి 2200 ఎకరాలు ఏదైతే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించి నిర్మాణం చేపట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నామో, అందులో ఆ రోజు మేము అధికారంలోకి వచ్చినటువంటి సమయానికి ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటిది కేవలం 377 ఎకరాలు. 377 ఎకరాలు మాత్రమే ఆ రోజు ప్రభుత్వం ఆధీనంలో, ఆ 2200 ఎకరాల్లో 377 ఎకరాలు మాత్రమే ప్రభుత్వం ఆధీనంలో ఉంది. దాదాపు మిగిలిన 1850, 1900 ఎకరాలు అసలు ప్రభుత్వం ఆధీనంలో లేదు, రైతుల ఆధీనంలోనే ఉంది. కానీ ఆ రోజు ప్రజల్ని మభ్యపెట్టడానికి 2019 ఫిబ్రవరి 14 ఒక శిలాఫలకం వేసేసి అప్పుడు కూడా ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేశారు. సరే, తర్వాత ప్రజలు ఏ రకంగా నిర్ణయం తీసుకున్నారో మనం చూసాం. ఇప్పటికి కూడా ఆయన చేసినటువంటి కార్యక్రమంగానే దాన్ని చిత్రీకరించడం అనేటువంటిది చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే గత సంవత్సరం మే 3వ తారీఖున అనుకుంటా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, దానికి సంబంధించినటువంటి I&I మినిస్టర్గా ఉన్నటువంటి నేను కానీ, లేదా కేంద్ర మంత్రివర్యులుగా ఉన్నటువంటి పెద్దలు జ్యోతిరాదిత్య సింధియా గారు దానికి పూర్తి స్థాయిలో అన్ని అనుమతులు తీసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో నిర్మాణానికి ఏ రకమైనటువంటి ఆటంకాలు లేవు అని చెప్పి నిర్ధారణకు వచ్చిన తర్వాత పనులు మొదలుపెట్టినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఆ రోజు నేటికి దాదాపు 30-35% పనులు పూర్తి చేశాం. మిమ్మల్ని కూడా ఒక సందర్భంలో శ్రీకాకుళం మున్సిపాలిటీ శ్రీకూర్మం పంచాయతీ ముద్దాడపేటలో అంగన్వాడీ టీచర్పై రాజకీయ వేధింపులు ఆపాలని, లేకుంటే పోరాటం చేస్తామని సిఐటి జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమన్నాయుడు, ఉపాధ్యక్షులు అలు మహాలక్ష్మి, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె కళ్యాణి, డి సుధా అన్నారు. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో అంగన్వాడీలో శ్రీకూర్మం పంచాయతీ ముద్దాడపేటలో రాజకీయ వేధింపులు ఆపాలని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికార పార్టీ నాయకులు ముద్దాడిపేట మినీ అంగన్వాడీ టీచర్ను రాజీనామా చేసి తన ఉద్యోగం వదులుకోవాలని, తమ వారిని నియమించుకుంటామని వేధిస్తూ ఒత్తిడి తెస్తున్నారని అన్నారు. ఉద్యోగానికి రాజీనామా చేయాలని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చిరుద్యోగి అని వేధించడం అన్యాయమని అన్నారు. ఎమ్మెల్యే అధికారులు జోక్యం చేసుకుని ఇలాంటి రాజకీయ వేధింపులు అరికట్టాలని కోరారు. కార్యక్రమంలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జె కాంచన, వాగ్దేవి, ఎస్ కమల, రాజు, రుక్మిణి తదితరులు పాల్గొన్నారు. ముద్దాడపేట అంగన్వాడీ టీచర్పై రాజకీయ వేధింపులు ఆపాలి. ముద్దాడపేటలో అంగన్వాడీ టీచర్పై రాజకీయ వేధింపులు ఆపాలి. ముద్దాడపేటలో రాజకీయ వేధింపులు ఆపాలి. శ్రీకూర్మం
పంచాయతీ ముద్దాడిపేట అంగన్వాడీ టీచర్పై రాజకీయ వేధింపులు ఆపాలి. రాజకీయ వేధింపులు ఆపాలి. అంగన్వాడీ టీచర్కు న్యాయం చేయాలి. ముద్దాడిపేటలో రాజకీయ వేధింపులు ఆపాలి. శ్రీపురం పంచాయతీ ముద్దాడిపేటలో రాజకీయ వేధింపులు ఆపాలి. ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి. వెంటనే సమస్యను పరిష్కారం చేయాలి. ముద్దాడిపేట అంగన్వాడీ సెంటర్ పరిష్కారం వెంటనే చేయాలి. వెంటనే చేర్పించాలి. ముద్దాడిపేట అంగన్వాడీ సెంటర్ వెంటనే చేర్పించాలి. అంగన్వాడీ టీచర్పై వేధింపులు ఆపాలి. సమస్య పరిష్కారం అయ్యే వరకు పోరాడతాం. అంగన్వాడీ ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి. CITU జిందాబాద్. CITU జిందాబాద్. ముద్దాడిపేట అంగన్వాడీ టీచర్ సమస్య వెంటనే పరిష్కారం చేయాలి. ముద్దాడిపేట అంగన్వాడీ టీచర్ సమస్య వెంటనే పరిష్కారం చేయాలి. ఐపీఎస్ అధికారి విపి సునీల్ కుమార్ పై టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు కక్షపూర్తంగా కేసు పెట్టడంపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. విజయనగరం అంబేద్కర్ సెంటర్ వద్ద రఘురామ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దగ్గర కావరా చెప్తున్నా. ఆహా ఎంతో మందికి పేదవారికి వర్గాల వారికి ఆర్థిక సాయం చేసి ఎన్నో కూడా టీవీలో కూడా ఆయన్ని ప్రశ్నించే సందర్భాలు కూడా ఉన్నాయి. గత ప్రభుత్వం అంతకుముందు ప్రభుత్వం ఆయన జై భీమ్ జై భీమ్ అయిపోయింది అయిపోయింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మోసాలు చేసి అధికారంలోకి వచ్చిన జగన్ 5 ఏళ్లు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆరోపించిన మంత్రి నిమ్మల. తల్లికి వందనం ఎంతమంది పిల్లలకైనా ఇస్తామని మేము చెప్తూ ఉంటే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహించిన కిట్టప్ప. ఒక ప్లాన్ ప్రకారం జగన్ పై తప్పుడు కేసు నమోదు చేయడానికి కుట్ర చేస్తున్నారని ఆరోపించిన మాజీ ఏజీ పొన్నవోలు. రఘురామకృష్ణరాజు నాటి వాంగ్మూలానికి నేటి ఫిర్యాదుకు పొంతన ఉందా అని ప్రశ్నించిన సుధాకర్ రెడ్డి. మన్యం జిల్లా గరుగుబిల్లి
మండలం తోటపల్లి సర్దార్ గౌతుల చిన్న జలాశయం నుండి నీటి విడుదల చేసిన ఎమ్మెల్యే. రైతులకు సకాలంలో నీరందించి ఆదుకునే ఏకైక ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం అని స్పష్టం చేసిన తోయిక జగదీశ్వరి. నర్సీపట్నం నియోజకవర్గం మాకవరపాలెం మండలం పరిధిలో వన్యప్రాణి వేటగాళ్లను అరెస్టు చేసిన పోలీసులు. ఎర్రకన్నపాలెం అటవీ ప్రాంతంలో కనుజు మాంసాన్ని విక్రయిస్తున్న 3 వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఇవి ఇప్పుడు వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.